నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. గురుగారు, ప్రథమ పూజ్యుడైన ఆ వినాయకుడి పండగ వినాయక చవితి వచ్చేసింది ఆగస్టు 27న. మరి ఈ రోజున వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలి, అసలు పురాణాల ప్రకారం ఏ విధంగా ఉంది తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే. శ్రీ మహాగణాధిపతి. ఈ ఒక్క శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అతి శీఘ్రవు ప్రసన్నవుతౌ కలౌ చండి వినాయకు. ఈ కలికాలంలో శీఘ్రంగా ప్రసన్నమయ్యేటువంటి దేవీ దేవతలు ఇద్దరు. వాళ్ళెవరు అంటే చండి మరియు వినాయకుడు. అందుకే భాద్రపద మాసం వినాయక నవరాత్రులు, ఆశ్వేజ మాసం వచ్చేస్తే దేవీ నవరాత్రులు. ఈ రెండూ తప్పకుండా అందరూ పాటించాల్సినవి నవరాత్రులు. ఆ సిద్ధి వినాయకుణ్ణి, మహావినాయకుణ్ణి, గణపతిని, విఘ్నరాజుని, విఘ్న వినాయకుణ్ణి మీరు ఎన్నైనా పేరు చెప్పండి, ఆయన్ని పూజిస్తే ఆయన తొందరగా ఇష్టపూర్వకంగా మనకి కోరికలు నెరవేరుస్తాడు, మనని అనుగ్రహిస్తాడు. విద్యా బుద్ధులను సిద్ధిని ఇస్తాడు. విద్య, బుద్ధి, సిద్ధి, ఈ మూడు ఇచ్చేటువంటి ఏకైక దేవత ఎవరు అంటే గణపతి. విద్య ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, సిద్ధి ఇస్తాడు. ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి. విద్య అంటే జ్ఞానం, అంటే మన జ్ఞానం అంటే కూడా వేరే ఉంటుంది. విద్య అంటే నువ్వు ఏదైనా సరే నేర్చుకునే శక్తిని ఇస్తాడు. బుద్ధి విచక్షణ, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అది కూడా ఇస్తాడు. సిద్ధి, ఏదైనా ఒక పనిలో పూర్తిగా ప్రావీణ్యతనివ్వడం సిద్ధి. సిద్ధి పొందడం అంటే ప్రావీణ్యత పొందడం. సో ఈ మూడు ఇస్తాడు. విద్యను, ప్రావీణ్యతను, విచక్షణను మూడింటిని ఇస్తాడు. అలాంటి స్వామిని గనక మనం కొలిస్తే ఇష్టకామ్యార్థాలు నెరవేరడంలో సందేహమే లేదు. తప్పకుండా మన కోరిన కోరికలు నెరవేరుతాయి. ధర్మబద్ధమైన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి గణపతి ఆరాధన చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు అందరూ గణపతి ఆరాధన చేయాల్సిందే. అందరూ ఈ వినాయక నవరాత్రులు పూజించాల్సిందే. అయితే ఈ మధ్య ఈ మట్టి గణపతినే పెట్టండి, ఈ ప్లాస్ట్రో ప్లారిస్ వద్దు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా బక్రీద్ అప్పుడు నిద్రపోకండి. మీరు నిద్రపోతే మేము వచ్చి ముడ్డి మీద తన్ని మరీ లేపుతాం. కాబట్టి ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఈ ప్రచారం కూడా తప్పకుండా చేయండి ప్లీజ్. ఎందుకోసం అంటే మీకు మా వినాయక చవితి అప్పుడే మీకు ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు గుర్తుకొస్తాయి. కాబట్టి అదే బక్రీద్ అప్పుడు మీ గోమాతలు ఎందుకు గుర్తుకురారో మాకు అర్థం కాదు మాకు. సో బక్రీద్ అప్పుడు కూడా మీరు ప్రచారం చేయాలి కదా ఈ సెలబ్రిటీసు. కాబట్టి హైందవ ధార్మిక సోదరులు అందరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవడెవడైతే గనక ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలని చెప్పి మన యొక్క అంటే పర్యావరణ సంరక్షణ గురించి ఎవడెవడు చెప్తున్నాడో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి దాంతోపాటు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంకో చేయితోటి కొంచెం గట్టిగా నొక్కి, బాబు బక్రీద్ అప్పుడు నిద్రపోకండి, అట్లాగే ఏదో ఈ పై ట్రీస్ అన్నీ కూడా కోసేసి తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తారు కదా క్రిస్మస్కి, అప్పుడు కూడా మీరు నిద్రపోకండి, అప్పుడు కూడా ఇదే ప్రచారం చేయండి, పర్యావరణ సంరక్షణ అది కూడా పర్యావరణమే కదా, అప్పుడు కూడా కాపాడండి అని వాళ్ళకి గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ అప్పుడు చెప్పలేదంటే మాత్రం వచ్చి మిమ్మల్ని గట్టిగా తంతామని కూడా చెప్పండి. ఎందుకోసమంటే ఎస్ నేను కూడా ఒప్పుకుంటున్నా, పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు అసలు మన దగ్గర లేనే లేవు. ఎప్పుడు ఈ మధ్య వచ్చింది టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్లాస్టర్ ప్యారిస్, ప్లాస్టిక్ లేనే లేదు కదా. సో మేము ఎప్పుడు కూడా మట్టి విగ్రహాలతోటి పూజ చేసుకున్నాం, మేము ఎప్పుడూ చేయలే. కాకపోతే అందరికి ఎక్కువగా తెలియడానికి వినాయకుని యొక్క విగ్రహాలు మేము పెద్దగా పెట్టుకొని మేము కనిపించాలి, అందంగా కనిపించాలి. వినాయకుడు ఏంటి అనేది మాకు పెద్దగా మేము రూపం చూపించుకోవాలి. ఎందుకోసం అంటే ఆయన బృహదాకారుడు అని మాకు పేరుంది. కాబట్టి పెద్ద వినాయకుడిని మేము పెట్టుకుంటాం, పూజ చేస్తాం. దీనివల్లనే పర్యావరణం నశిస్తుంది అని అంటే ఇంకా దానివల్ల కూడా నశిస్తుంది కదా అని అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనేం చెప్తాను అంటే మీరు చక్కగా విగ్రహాలు పెట్టుకోండి, పూజ చేయండి. తర్వాత ఏదైతే కనుక వినాయకునికి ఏదైతే ఈ మండపాలు ఏవైతే ఉంటాయో అసలు ఈ ఒక సిస్టమ్ పాటించాలి. ఈ వినాయక మండపాలు ఉంటాయి కదా, ఇనుపవి ఏవైతే ఉంటాయో వాటికి ఒక తాడు కట్టి నిమజ్జనం చేయాలి. నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ తాడు పట్టుకుని గట్టిగా బయటకు లాగేసుకుంటే అయిపోతుంది. ఎవరిది వాళ్ళకి మళ్ళీ ఆ ఇనుము వచ్చేస్తుంది, ఇనుము దాని లోపలనే ఉండిపోతుంది. మళ్ళీ దాన్ని అంతా తీసి వీళ్ళందరూ వేలం పాట పాడి టెండర్లు వేసుకొని మరీ అమ్ముకుంటారు. లోపల ఆ ఇనుము ఏదవుతుందో మొత్తం పడిపోతుంది కదా. దానివల్ల పెద్దగా పర్యావరణానికి వచ్చిన నష్టం అయితే ఏం కనిపిస్తలేదు. కాబట్టి
నేను చెప్పేది ఏంటంటే అందరూ మట్టి విగ్రహాలే పెట్టి పూజ చేయండి. కాకపోతే మండపాల వరకు మీరు పెద్ద పెద్ద పెట్టుకునేటప్పుడు పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఏవైతే పాటించాలో ప్రికాషన్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పే ప్రికాషన్స్ అన్ని కూడా తప్పకుండా పాటించండి. ఎందుకోసమంటే ఈ మధ్య మొన్న ఒకటి జరిగింది. ఇది రామంతపూర్లో వినాయకుడిని కృష్ణాష్టమి రోజున ఉత్సవం చేశారు. పాపం వాళ్ళు ఇనుముది అదేదో రథం ఉన్నట్టుంది, తగిలి పాపం అందరూ చనిపోయారు, కరెంట్ షాక్ చనిపోయారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయం మాత్రం అందరు. ఎందుకోసం అంటే మానవ తప్పిదం మనం చేసి మనం దైవం మీద ఆపాదించకూడదు. మనము అలాంటివి చేయకూడదు. మానవ తప్పిదాలు మనం చేసి దైవానికి ఆపాదించకండి. కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా భక్తి ప్రాధాన్యం, విగ్రహం కాదు ప్రాధాన్యత, భక్తి ప్రాధాన్యత, అది బాగా గుర్తుపెట్టుకోండి. సరే మనదంటే ఏదో చూపించుకోవాలి అంటే పెట్టుకోండి, కాకపోతే ఏంటంటే బొంగు కర్రలతో చేయించుకోండి. కింద బేస్ మాత్రం ఇనుము పెట్టుకోండి, కానీ పైన మాత్రం బొంగు కర్రలతో చేయించుకోండి. ఇనుము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద విగ్రహాలు పెడతారు, కరెంట్ షాకులు తగిలే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక భక్తి ప్రాధాన్య విషయంలో వస్తే వినాయక చవితి రోజు ఏమేమి పూజ చేయాలి, ఎట్లా చేయాలని జాగ్రత్త చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలి, తప్పకుండా విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోండి. వాస్తవంగా తృతీయ తిథి హరితాళిక వ్రతము గౌరీ వ్రతం అంటారు. ముందు రోజు తృతీయ రోజే గౌరీ వ్రతం. ముందు రోజే ఎక్కడైతే మనం వినాయకుడిని పెట్టుకుంటున్నామో ఆ వినాయకుడిని పెట్టుకునే ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసుకోవడము, అన్నీ సిద్ధం చేసుకొని అక్కడ తమలపాకుల్లో గౌరవం పెట్టేసేయాలి. అక్కడనే గౌరమ్మని ముందే పెట్టకుండా వినాయకుడిని డైరెక్ట్గా తీసుకురావద్దు. సో ముందుగానే పసుపు గౌరి చేసి ముందు రోజే హరితాళికా వ్రతం అని అంటారు. సో హరితాళికా వ్రతాన్ని అక్కడ చేసి గౌరమ్మని పూజ చేసి గౌరమ్మని పెట్టుకున్నాక వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి జల సంప్రోక్షణ, అంటే ఏదైనా దోషాలు జరుగుండొచ్చు తయారు చేసేటప్పుడు, కాబట్టి జల సంప్రోక్షణ చేసి వినాయకుని విగ్రహం తెచ్చేటప్పుడు ఎలా తేవాలి, చాలా మందికి ఈ పద్ధతి కూడా తెలియదు. విగ్రహం తీసుకొస్తూ ఉంటారు, తేవాలి. పద్ధతి ఏంటంటే విగ్రహం మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోగానే ఏం చేయాలంటే విగ్రహానికి కళ్ళకి గంతలు కట్టాలి. కళ్ళకి గంతలు కట్టి మీరు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి హారతిచ్చుకొని తీసుకురావాలి. కళ్ళకి గంతలు కట్టి తీసుకురావాలి. అంటే ఇంక మీరు ఈ విగ్రహం సెలెక్ట్ చేసుకున్నారు, ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నారు కాబట్టి కళ్ళకి గంతలు కట్టి తీసుకొని రావాలి. స్వామివారి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మీరు మంగళవాద్యాలతోటి మేళతాళాలతోటి అయినా తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత ముఖ్య ప్రాణ ప్రతిష్టాపన చేసినప్పుడు అప్పుడు కళ్ళ గంతలు ముందు అద్దం పట్టుకొని కళ్ళ గంతలు తీయాలి. తీస్తే అది ప్రాణ ప్రతిష్టాపన చేసినట్టు. అంటే ముందుకి బిఫోర్ ఆఫ్టర్ తేడా ఏంది అని అంటే కళ్ళ గంతలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంటే స్వామివారి యొక్క దివ్య దృష్టి ప్రాణ ప్రతిష్టాపన చేయడం వల్ల దివ్య దృష్టి మనకు వచ్చిందన్న భావన. సో దివ్య తేజస్సు అందులోపలికి వచ్చిందని మనం స్వామివారి కళ్ళను అప్పుడు చూడాలి. చూసి ఈ పూజ కార్యక్రమాలు స్వామివారికి ఏవైతే ఉంటాయో అన్ని రకాల పత్రులు అన్నీ తీసుకొని రావాలి. జాజీ పత్రం సమర్పయామి, దేవదారు పత్రం సమర్పయామి, అన్ని పత్రాలు తీసుకురావాలి. అన్ని పత్రాలు స్వామివారికి నివేదన చేయాలి. మెయిన్గా వెలగపండు, వెలక్కాయ లేకుండా గణపతి పూజ చేయకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏనుగుకి చాలా ఇష్టమైంది వెలక్కాయ. సో వెలగపండును తప్పకుండా తీసుకురావాలి, అది పెట్టుకోవాలి. ఇలా వెలగపండు పెట్టి స్వామివారికి అన్ని నైవేద్యాలు పెట్టాలి, ఉండ్రాలు నైవేద్యం పెట్టాలి. అయితే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మహాగణాధిపతికి పెట్టిన నైవేద్యము తినడానికి పనికిరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే గౌరమ్మని పెట్టే పూజ చేయాలి. మీరు పెట్టే నైవేద్యం అంతా కూడా గౌరీ అమ్మవారికే నైవేద్యం పెట్టాలి. గణపతికి పెట్టిన నైవేద్యం ఒకటి ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు, ఒక 18 ఉండ్రాళ్ళు చేసి అవి ఉంటాయి కదా, ఉండ్రాళ్ళు చేసి అక్కడ పెట్టాలి, లడ్డూలు చేసి అక్కడ పెట్టాలి. అవి ముట్టొద్దు, తినొద్దు. వినాయకుడి దగ్గరనే పెట్టాలి, ముట్టకూడదు మనం. మిగతాదంతా కూడా బ్రాహ్మణ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అది గౌరీ అమ్మవారికి నైవేద్యం చూపించాలి. వినాయకునికి నైవేద్యం పెట్టింది తినడానికి పనికిరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి చేతిలో లడ్డు ఉంటుంది కదా గురుగారు, లడ్డు పెడతారు, అది వేలంపాటలో కొంటారు, అందరికి పంచుతారు, అది తినొచ్చు అంటారా? ఏదైనా గౌరీ అమ్మవారి మూలకంగానే పెట్టాలి, అది శాస్త్రం. స్వామివారికి పెట్టింది ఏది మనం తీసుకోవద్దు, గౌరీ అమ్మవారికి సమర్పించాలి, తర్వాత మనం తీసుకోవాలి. లడ్డు వాస్తవంగా చాలా మంది లడ్డు వేలంపాట పాడిన తర్వాత చాలా మంది పొలాల్లో చల్లుకుంటారు, తినరు ఎవరు, మోస్ట్లీ కొంచెం తింటారు కానీ మిగతా అంతా పొలాల్లో చల్లుకుంటారు. తర్వాత ఏంది, ఇంకోటి ఈ నవరాత్రులు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చేస్తారు. పూజలో చేయాల్సిన ఇంకో పద్ధతి ఏంటంటే అందరూ కూడా మీ యొక్క అర్చకులు, నేను పురోహితులకు కూడా ఈ విషయం చెప్తున్నాను, అందరితో ఇలా పూజ చేయించండి. స్వామివారికి పూజ చేయించేటప్పుడు మీరు అష్టోత్తరం చదువుతారు.
వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, హీరంబాయ నమః అని మీరు ఏదైతే మంత్రం చదువుతున్నారో, మీరు చదివే ప్రతి మంత్రానికి భక్తులందరి చేత నిల్చోబెట్టి అందరికి చేతులు జోడించి మీరు అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క నామానికి అందరితో శరణం గణేశ అనిపించాలి. ఇది పద్ధతి. చాలామంది పద్ధతి పాటించట్లేదు. ఈ పద్ధతి మీరందరూ పాటించండి. ఇప్పుడు అర్చకుడు వినాయకాయ నమః అని అక్కడ పూలు వేశారు. కింద ఉండే భక్తులందరూ కూడా ఏం చేయాలి? శరణం గణేశ, లంబోదరాయ నమః, శరణం గణేశ, విఘ్నరాజాయ నమః, శరణం గణేశ అని అందరు కూడా గణేశుడికి శరణం పలకాలి. ఇలా శరణం పలికిన తర్వాత హారతి, నైవేద్యం అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ప్రదక్షిణ. గణపతికి మాత్రమే ప్రత్యేకమైన ఒక పూజ ఉంటుంది. ఏంది అంటే గుంజీళ్లు తీయడం. వేరే ఏ దేవీ దేవతలకు గుంజీళ్లు లేవు. ఒక్క గణపతికి మాత్రమే గుంజీళ్లు తీయాలి. తప్పకుండా గుంజీళ్లు 108 గుంజీళ్లు తీయాల్సిందే. యంగ్స్టార్స్ అందరు 108 గుంజీలు తీయాలి. అది కూడా చాలా మంది గుంజీలు ఏదో ఉట్టింగ్ బైటింగ్ చేస్తున్నట్టు ఇట్లా చేస్తారు. చేయొద్దు. చెవులు పట్టుకొని గుంజీలు తీయాలి. చెవులు ఇలా పట్టుకోవాలి. కొంతమంది ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకోవడం వేరు, ఇలా పట్టుకోవడం వేరు. ఇలానే పట్టుకోవాలి. ఎందుకోసం అంటే నీ రైట్ బాడీ లెఫ్ట్ హెమిస్ఫియరు, లెఫ్ట్ బాడీ రైట్ హెమిస్ఫియర్. కాబట్టి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని చెవులని గట్టిగా లాగుతూ గుంజీళ్ళు తీయాలి. మీరు సైంటిఫిక్గా కూడా చూస్తే చెవులని లాగడం వల్ల బ్రెయిన్లో ఉండేటువంటి మెమొరీ గ్లాండ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఉంది కూడా. కాబట్టి గుంజీళ్ళు తీయాల్సిందే. 108 గుంజీళ్ళు తీయాలి. కొంచెం అలసట వచ్చినా పర్లేదు, 10 చొప్పున ఇన్స్టాల్మెంట్ చొప్పునైనా సరే గుంజీళ్ళు తీయాల్సిందే. బాగా చదువు జ్ఞానం రావాలంటే గుంజీలు తీయాల్సిందే. అది కాకుండా ఈ పూజలో ఇంకొక ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవి పూజల్లో మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజలో ఏం చేస్తాం మనం? అకౌంట్ బుక్స్ అని కూడా అమ్మవారి ముందు పెట్టాలి. వినాయక నవరాత్రులు ఏం చేయాలి? మన యొక్క చదువుకునే పుస్తకాలని, మనకి ఏదైతే చదువుకుంటామో మన పుస్తకాలని స్వామివారి ముందు పెట్టాలి. ఆ పుస్తకాల విషయంలో కూడా కొంతమంది ఏమి రాయకుండా ప్లెయిన్ గా ఉన్న బుక్స్ పెట్టొద్దు అంటున్నారు. అలాంటి బుక్స్ రాయాలి. ఓం రాయాలి. మనం అకౌంట్స్ బుక్ లో కూడా ఓం, శ్రీకారం, స్వస్తి అన్ని రాసి శుభం లాభం రాసి పెడతామో అట్లాగే ఇవన్నీ పెట్టాలి. కాకపోతే మనకి టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్లకు మనం ఏం రాయలేం. కాబట్టి శ్రీ కానీ ఓం కానీ రాసేసి అక్కడ పెట్టేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా పెట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మీద అన్ని పెట్టి స్వామి నేను చదువుకుంటుంది ఇది అని లెక్కలు అప్పచెప్పాలన్నమాట. నేను ఇదే చదువుకుంటున్నా అని. పిల్లలకి ఎవరికైనా చదువు రాలేదు, ఇప్పుడు కెమిస్ట్రీ నీకు రావట్లేదు సరిగ్గా, ఫిజిక్స్ రావట్లేదు, ఫిజిక్స్ బుక్ ముందు పెట్టి స్వామి ఆ ఫిజిక్స్ని ఒకసారి చూడు, నాకు అది బాగా రావట్లేదు, అది వచ్చేటట్టు చేయి స్వామి అని చెప్పి గుంజిళ్ళు తీయాలి. చిన్నప్పుడు నాకు కూడా ఏంటంటే సూర్య సిద్ధాంతం వచ్చేది కదా సరిగ్గా. నాకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మేము ముందు పెట్టేవాళ్ళం. అందులో నాకు సూర్య సిద్ధాంతం చాలా పెద్ద టఫ్ టాపిక్ నాకు అది. కాబట్టి నేను సూర్య సిద్ధాంతం పైన పెట్టి స్వామి దీని సంగతి కొంచెం చూడు, ఇది నాకు రావట్లేదు అని చెప్పి గుంజీళ్ళు తీసేవాడిని. స్వామివారి అనుగ్రహం కలిగింది, సూర్య సిద్ధాంతం మంచిగా వచ్చింది. అట్లాగే ప్రశ్న మార్గము, బృహత్ సంహితా శాస్త్రం అంటే నా సబ్జెక్ట్ వరకు నేను స్వామివారిని అడుక్కున్నాను, ఆయన అనుగ్రహించాడు. అట్లాగే మీకే సబ్జెక్ట్ రావట్లేదు మీరు అది కూడా అడగండి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఫినాన్షియల్ డబ్బు ఎక్కువ రావట్లే, అర్థశాస్త్రం అని ఒక పుస్తకం ఉంటుంది, అర్థనీతి శాస్త్రం అని, అర్థశాస్త్రం పెట్టండి. లేదంటే మీ అకౌంట్ బుక్స్ పెట్టి స్వామి అందులో అకౌంట్ బుక్ ఫుల్ అవ్వట్లేదు స్వామి, ఫుల్ అయ్యేటట్టు చేయి స్వామి అని దండం పెట్టుకోండి, ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి గుంజీళ్ళు తీయడం తప్పకుండా మర్చిపోవద్దు. ఓకే గురుగారు, ఇంకా పూజా విధానం వచ్చేసరికి ఇలా విగ్రహ ఆరాధన అన్నప్పుడు అందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది, ఎంత సైజు విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి, ప్రత్యేకించి ఇంట్లో పూజ చేయాలి అన్నప్పుడు విగ్రహం యొక్క సైజు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వినాయక చవితికి మరి వినాయకుడిని ఏ సైజు తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు, దీనికి ఉన్న విధి విధానం గురించి, అలాగే కొంతమంది వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత 3వ రోజు లేదా 5వ రోజు తీసి నిమజ్జనం చేయడం అనేది చూస్తూ ఉంటాం. మరి నిజానికి అంటే మన పురాణాల్లో ఏ రోజు నిమజ్జనం చేయడం అనేది కరెక్ట్ అంటారు? మనము వినాయక నవరాత్రులు అంటున్నాం తప్ప వినాయక త్రిరాత్రులు, వినాయక పంచరాత్రులు అని మనం అనలేదు కదా. అది బాగా గుర్తుపెట్టుకోండి. విగ్రహం సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్ హియర్. భక్తి అనేది మ్యాటర్. మీరు చిన్న విగ్రహం తెచ్చుకున్నారా, పెద్ద విగ్రహం తెచ్చుకున్నారా, 60 ఫీట్ల విగ్రహం పెట్టారా, సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్. మ్యాటర్ ఈజ్ భక్తి. భక్తి ఎంత ప్రాధాన్యంగా మీరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత నిష్కల్మష భక్తితోటి స్వామివారిని ఆరాధిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. సో స్వామివారి విగ్రహం పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు ఇవన్నీ పెట్టిన తర్వాత 3వ రోజు 5వ రోజు ఇవన్నీ తప్పు.
సి ధర్మాన్ని మనకు అనుకూలంగా మనం ఎప్పుడు మార్చకూడదు. ధర్మానికి ఎట్లా ఉందో అలా మనం ఉండాలి. లేదండి మాకు కుదరదండి మా ఇంట్లో, ఇవన్నీ సాకులు చెప్పకండి. ఈ విషయంలో మాత్రం నేను వేరే వాళ్ళని చాలా మెచ్చుకుంటాను. వాళ్ళ పద్ధతిగా ఉండాలంటే అదే ఉంటారు. వాళ్ళు అక్కడ ఎక్స్క్యూజ్ తీసుకోరు. కొంతమంది ఉంటారు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ ఎక్స్క్యూజ్ అస్సలు పోరు. ఎందుకు మన దగ్గరనే ఈ దరిద్రాలు. ఎక్స్క్యూజ్ ఎందుకు? ధర్మం పట్ల మీకు ఎక్స్క్యూజ్ ఎందుకు? దేవుణ్ణి 9 రోజులు పెట్టాలంటే 9 రోజులు పెట్టు, దాన్ని ఎక్స్క్యూజ్ ఎందుకు అడుగుతాం? వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితి రోజు వినాయక విగ్రహం పెట్టడము, అనంత పద్మనాభ చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం, ఇది పద్ధతి. నాకెందుకో ఈ పోలీసులు గవర్నమెంట్ మీరు ఈ 4 రోజులకే మీరు తీసేయండి, మీరు 5 రోజులకు తీసేయండి. మీరెవరండి మా ధర్మం గురించి మాకు చెప్పడానికి, మమ్మల్ని తీసేయమని చెప్పడానికి? అది తప్పది. మేము మా ధర్మం ప్రకారం మేము పోతాం. మీ డ్యూటీ మీరు ఏం చేయాలో మీరు దాని ప్రకారం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కావాలంటే మీరు ఇంకో 15 కిలోమీటర్ల దూరం పోయి నిమజ్జనం చేయమని చెప్పండి, పోయి చేస్తాం. కానీ మీరు 5 రోజులకే తీసేయాలి, మీరు 8 రోజులకే తీసేయాలి అని మీరెవరండి మాకు చెప్పడానికి? ఇది తప్పు, చెప్పకూడదు అట్లా. అది అధర్మం. అది ధర్మం ఏమిటంటే వినాయక చవితి రోజు వినాయక ప్రతిష్టాపన చేయడము. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే అనంత పద్మనాభ చతుర్దశి రోజు స్వామివారిని తీయడం. అంటే ఈ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు ప్రతిష్టాపన చేసుకుంటే సెప్టెంబర్ 6వ తారీఖు రోజు స్వామివారిని తీసి నిమజ్జనం చేయాల్సిందే. ఏది? అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేయాలి. అదే కదా మనకు పద్ధతి. మన పద్ధతి ప్రకారం మనం చేయాలి. మనకు అనుకూలంగా ధర్మాన్ని మార్చుకుంటూ 3 రోజులు వేస్తాను, 5 రోజులు తీస్తాను అంటే అది మీ వ్యంగ్యత్వానికి వదిలేస్తున్నాను, మీ విచక్షణకి మీ వ్యంగ్యత్వానికి వదిలేస్తున్నాను. అది కరెక్ట్ కాదు. ఇది ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులే ఉంచాలి. మళ్ళీ ఇంకా ఇది నయం. ఇంకా వినాయకుడిని కొంచెం అటు ఇటు చేశారు కానీ దేవి నవరాత్రుల దాకా తీసుకురాలేదు. మీరు దేవి నవరాత్రులు తెస్తే మాత్రం చెంబు చాట్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారు మరి మామూలు ఊరుకోదు. మీరు అమ్మవారిని పెట్టారంటే 9 రోజులు చేయాల్సిందే. దశమి రోజు శుక్రవారం వస్తే ఆ దశమి రోజు పూజ చేయాల్సిందే. నెక్స్ట్ ఏకాదశి శుక్రవారం వస్తే కూడా తీయడానికి పనికిరాదు. ఏకాదశి శుక్రవారం వస్తే తీయకూడదు. శుక్రవారం అమ్మవారిని ఎప్పుడు పంపించకూడదు. నెక్స్ట్ మీరు శనివారం మళ్ళీ నిమజ్జనం చేసుకోవాలి. వినాయక నవరాత్రుల్లో మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. అందుకే కొన్ని విపత్తులు జరుగుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్వామివారిని 9 రోజులు తప్పకుండా ఉంచి 10వ రోజు నిమజ్జనం చేయడమే పద్ధతి. అంతే, చతుర్థి టు చతుర్దశి అంతే కదా, 11 రోజులు అవుతుంది. 9 రోజుల తర్వాత నెక్స్ట్ నిమజ్జనాలు స్టార్ట్ చేయండి. మీరు తృతీయ త్రయోదశి చేయొచ్చు, చతుర్దశి కూడా చేయొచ్చు. కానీ 9 సంఖ్య అల్టిమేట్ సంఖ్య. నవరాత్రులు 9 రోజులు చేయవలసిందే. అందుకే ప్రతిరోజు పూజలో భజన చేయాలి. ఈ మధ్య భజన లేదు, ఏం లేదు. అందరు సినిమా పాటలు పెట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఎందుకోసం అంటే మన సనాతన ధర్మంలో మన పద్ధతి ఉంటుంది. మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో మీ పిల్లలతో ఏమైనా చేయించాలంటే మీరు డ్రామా చేయించండి పిల్లలతోటి. ఇప్పుడు ఈ వినాయక వ్రతానికి సంబంధించి ఏమేం జరిగింది మీరు ఒక డ్రామా క్రియేట్ చేయండి, పిల్లలతోటి యాక్టింగ్ చేయించండి, లేదంటే భరతనాట్యం చేయించండి, నాట్యం చేయించండి. ఆ దిక్కుమాల సినిమా పాటలు పెట్టి పిల్లలతోటి డ్యాన్సులు చేయించడం ఏంది? తప్పు. మనం స్టేజ్ దగ్గర పిచ్చి పిచ్చి పాటలు, బూతు పాటలు పెట్టకండి. మన ధర్మాన్ని మనమే తప్పుదారి పట్టిస్తున్నాము. ఎందుకోసం అంటే మనమే అవహేళన చేసుకుంటున్నాం. ఈ తప్పు ఎవరు చేయకండి. సినిమా పాటలు, ఆ ఊఫర్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద ఊఫర్లు పెడితే ఏమైపోతుంది, కొంతమంది గుండె చచ్చిపోతున్నారు, గుండెకి చచ్చిపోతున్నారు ఆ ఊఫర్లు డమ్ 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 అని సౌండ్కి. సో కొంచెం పద్ధతి పాటించండి. ఎవరికి ప్రాణహాని జరగకుండా చూసుకోండి. ఏదున్నా ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి, ఆడ సినిమా పాటలు ఉండవు. దేవాహో దేవ గణపతి దేవ పాటలతోటి చక్కగా అవి తాళాలు ఉంటాయి, వాటిని పట్టుకొని చక్కగా డ్యాన్సులు చేస్తారు. అందరూ టోపీలు పెట్టుకుంటారు, కాషాయ వస్త్రం పగిడీలు పెట్టుకుంటారు, బ్యాండ్లు కొడతారు. అలా సెలబ్రేట్ చేయండి. ఆర్టిఫిషియల్ సౌండ్ తోటి ఏందండి, బ్యాండ్లతోటి సెలబ్రేట్ చేయండి, బ్యాండ్లు కొట్టండి, నృత్యాలు చేయండి, వాద్యాలు కీర్తనలు చేయండి, జై గణేష అని పలకండి. ఈ దిక్కుమాన సినిమా పాటలు పెట్టకండి. మీకు యూట్యూబ్లో బోలెడు సాంగ్స్ దొరుకుతాయి మీ గణపతికి సంబంధించి, ఏవి డివోషనల్ సాంగ్స్ బోలెడు దొరుకుతాయి, అవి పెట్టుకోండి, వాటితోటి మీరు సెలబ్రేట్ చేయండి. గురుగారు ఇంకో విషయం, విద్య చక్కగా రావాలి అని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చాలా మంది వినాయకుని పూజిస్తూ ఉంటారు. అలాగే అన్ని విషయాల్లో కూడా వినాయకుడిని చక్కగా ఆరాధించుకుంటూ ఉంటాం, కొలుచుకుంటాం. కాబట్టి ఈ 9 రోజులు కూడా విద్య రావాలి అన్నా, సిద్ధి బుద్ధి కలగాలి అన్నా చక్కని స్తోత్రం ఏదైనా పఠించుకోవచ్చు అంటారా విద్యార్థులు అందరూ? గణేష పంచరత్న స్తోత్రం అని ఒకటి ఉంటుంది.
లేదా గణేష ద్వాదశ నామ స్తోత్రం కూడా ఉంటుంది. ముదాకరాత్తమోదకం సదా విముక్తిదాయకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం అని. సో గణేష పంచరత్న స్తోత్రం ఉంటుంది. ఇది మీరు యూట్యూబ్లో కొట్టిన, గూగుల్లో కొట్టిన మీకు వచ్చేస్తుంది, పీడిఎఫ్ కూడా వస్తుంది. ఇది అందరూ ప్రతిరోజు చదవాల్సిందే. నేను వినాయక నవరాత్రుల్లో, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వినాయక నవరాత్రులు ఎక్కడ పోయినా సరే 9 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గణేష పంచరత్న స్తోత్రం కంఠస్థం రావాలి. ఇది అర్చకులు బాగా ఇది అందరికీ నేర్పించండి. అర్చకులు అనేటువంటి వాళ్ళు అందరికీ ఒక పేపర్లు, ఇప్పుడు వినాయక మండపాల్లో ఉంటాయి కదా, పేపర్లో ప్రింట్ తీసేసి అందరి చేతికి ఇవ్వండి. ఇది అయిపోగానే అందరూ హారతి అయిపోగానే అందరూ గణేష పంచరత్న స్తోత్రం చదవండి అంటే అందరితోటి చదివించండి. చదివించి మళ్ళీ పేపర్ తీసి పక్కన పెట్టుకోండి. ఈ 9 రోజులు అందరికీ గణేష పంచరత్న స్తోత్రం కంఠస్థం వచ్చేయాలి. అట్లాగే వినాయక ద్వాదశ స్తోత్రం ఉంటుంది. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని స్వామివారిది ద్వాదశ స్తోత్రం ఉంటుంది. ఆ ద్వాదశ స్తోత్రం కూడా కంఠస్థం చేయిస్తే అందరికీ మంచిది. ఇది తప్పకుండా నేర్చుకోవాలి. అయితే మీకు నిజంగా మీ ఇంట్లో వైపు చెప్తున్నాను, మండపాల వరకు అయితే చెప్పట్లేదు. ఇంట్లో వరకు అయితే గనక ఈ వినాయక నవరాత్రుల్లో 9 రోజులు ఏం చేయండి అని అంటే, మీ పిల్లలతోటి ఓం గం గణపతయే నమః, ఓం, ఇది ఎలా చదవాలో కూడా చెప్తాను, అలాగే చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇప్పుడు నేను చెప్పాను ఓం గం గణపతయే నమః అన్న, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఇలా చదవకూడదు. ఓం గం గణపతయే నమః గం అన్నప్పుడు ఇక్కడ మీకు వైబ్రేషన్ రావాలి, పెదాల మీద వైబ్రేషన్ రావాలి. అలా వైబ్రేషన్ వచ్చిన తర్వాత గణపతయే నమః అనాలి. ఓం గం గణపతయే నమః గం అనాలి. ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మన ఫేషియల్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఈ ఫేషియల్ నర్వ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఉండేటువంటి మెమొరీ గ్లాండ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఇది ఒక సీక్రెట్. మకారం అనేటువంటి బీజాక్షరానికి ఒక సీక్రెట్ ఇది. ఓంకారంలో మకారం ఎట్లాగైతే అనుస్వారమో, గమ్ అనే అక్షరంలో కూడా మకారం అనేది ఒక అద్భుతమైనటువంటి స్టిమ్యులేషన్ బీజాక్షరం అది. అందుకే ఈ గణేష అథర్వ శీర్షం అని ఉంటుంది, అందులోపల ఉంటుంది ఓం గం గణపతయే నమః అని ఆ మంత్రం అక్కడే చెప్పారు మనకి. అందుకే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రమును అందరూ కూడా ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకోండి, విద్యార్థులకు ప్రధానంగా. అది కాకుండా ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో ఏదైనా ఒక రోజు స్వామివారికి మినిమం 108 లడ్డూలు అంటే ఏంది, మనము పూరీలాగా చపాతీలాగా పూరీలు చేస్తాం కదా, పూరీలాగా చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి గోధుమ పిండివి. అందులోపల బెల్లం, కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని బాగా తురమాలి. ఎండు కొబ్బరి తురిమి అందులోపల బెల్లం కలపాలి. అందులోపల కాజులు, ఇవి ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు, బాదాంలు అన్నీ కూడా పొడి పొడి చేసి కలిపి, ఈ ఏదైతే కలిపినటువంటిది ఏదైతే తీపి పదార్థం ఉంటుందో కొబ్బరిది, ఆ పదార్థాన్ని మనం ఏదైతే రొట్టెలాగా చేస్తాం కదా చపాతీలాగా, దాని మధ్యలో వేయాలి. వేసి దీన్ని చుట్టూరుగా ఇట్లా కలపాలి, అంటే ఉండ్రాళ్ళలాగా చేయాలి, లడ్డూలాగా చేసి నెయ్యిలో గోలించాలి, ఫ్రై చేయాలి, నెయ్యిలో గోలించాలి. అలా 108 లేదా 1008. యాక్చువల్లీ చెప్పాలంటే 1008. అందుకే ఈ గణేష అథర్వశీర్షం ఏం చెప్తారంటే, యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే గనక స్వామివారికి వినాయకునికి 1008 సహస్ర అంటే 1000 లడ్డూలతోటి ఎవరైతే స్వామివారికి యజ్ఞము చేసి స్వామివారికి నివేదన చేస్తారో, అంటే అగ్నికి నివేదన చేయాలి. అందుకోసం అంటే గణపతి అగ్నిస్వరూపం కూడా, కాబట్టి గణపతికి అగ్నిస్వరూపంలో నివేదన చేసి స్వామివారికి స్వాహాకారాలు ఇస్తే వాళ్ళకి సవాంఛిత ఫలం అవాప్నోతి, వాళ్ళు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని సాక్షాత్తు అథర్వశీర్షంలోనే చెప్పారు. ఇది నేను చెప్తున్నది కాదు. కాబట్టి వినాయక నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి అథర్వశీర్ష యాగము చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. లక్ష్మీ గణపతి యాగములో లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది, లేదా మహాగణపతి మూల మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రముతో స్వామివారికి 1008 సార్లు లడ్డూలు నివేదన చేయాలి. నేతిలో ముంచి అగ్నిలో వేయాలి, నేతిలోనే చేయాలి, మళ్ళీ నేతిలోనే ముంచి వేయాలి. ఇలా గనక చేస్తే వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి. నేను చాలామందికి ఆ యాగం చేయించాను, వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరాయి. దే ఆర్ డూయింగ్ వెల్ బిజినెస్, ఇప్పుడు మంచి బిజినెస్లు చేస్తున్నారు.
కాబట్టి ఇలా మీరు యాగం తప్పకుండా చేయడం మర్చిపోవద్దు. ఇలా ఈ వినాయక నవరాత్రులు ఇవన్నీ కూడా చేయండి. చక్కగా టపాసులు పేల్చండి, డ్యాన్సులు చేయండి, సెలబ్రేషన్ చేయండి. ప్రసాదాలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చాలామంది వినాయక నవరాత్రులు అనేసరికి ఎక్కడో ఒక చోట గట్టిగా ప్రసాదాలు చేయించి అందరు పంచుతారు. అట్లా కాదు, అందరి ఇంట్లో కొంచెం కొంచెం ప్రసాదం తీసుకొచ్చి అందరు కూడా పంచాలి. అంటే నీ వంతు సేవ అక్కడ ఉండాలి. చేసి రూపుకుంటూ పోయి అయిపోయిందారా తీసుకురా అని ఇట్లా అనకూడదు. పర్వాలేదు, కొంతమంది ఇప్పుడు అది కూడా వ్యాపారం చేసుకుంటున్నారు, చేసుకోండి. అందరికీ ప్రసాదాలు పంచండి. ప్రసాదాలు పంచకుండా మాత్రం నవరాత్రి బయట ఎవరు సెలబ్రేషన్ చేయకండి. ప్రసాదాలు తప్పకుండా పంచాలి. గణపతికి ప్రసాదాలు పంచితేనే ఆయనకి మీరు మెచ్చుతారు. అందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోండి, మేము ప్రసాదాలు వేయమంటది కరెక్ట్ కాదు. ఇవ్వాల్సిందే ప్రసాదం అనేది. బూందీ లడ్డు అయినా పెట్టండి, శనగలైనా పెట్టండి, బొబ్బట్లైనా పెట్టండి, పులిహోర అయినా నైవేద్యం పెట్టండి, దద్దోజనమైనా పెట్టండి, తర్వాత ఈ వేరుశనక్కాయలతోటి పెట్టండి, లేదంటే పెసర్లతోటి చేయండి. ఇన్ని నైవేద్యాలు చెప్పేసి ఆల్మోస్ట్ 9 చెప్పా. అన్ని నైవేద్యాలు చేయండి. బెల్లం అన్నం కూడా చేసి పెట్టవచ్చు, పరమాన్నం చేసి పెట్టవచ్చు, సేమియా పాయసం చేసి పెట్టవచ్చు. ఏదైనా సరే మంచి పదార్థము వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెట్టింది స్వామివారు అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించండి. వినాయక చవితి విశిష్టత గురించి చాలా విషయాలు తెలియజేశారు గురుగారు. శ్రీమ- చూసారు కదండి, గురుగారు ఎన్నో విషయాలు తెలియజేశారు. వినాయక చవితి యొక్క విశిష్టత, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, అలాగే ప్రసాదాలు, నైవేద్యాలు, అలాగే స్తోత్రం. అంటే చక్కగా వినాయకుడిని ఏ స్తోత్రంతో 9 రోజులు కూడా మనం పారాయణలాగా చేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా గురుగారు తెలియజేశారు. తప్పకుండా ఈ వినాయక చవితికి, ఈ వినాయక నవరాత్రులకి ఇవన్నీ కూడా మనం పాటిద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.